ప్రైజ్ లార్డ్. మన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మీ అందరికీ మరొకసారి శుభములు. లెంటి డేస్లో ఉన్నామని మీ అందరికీ తెలుసు. లెంటి డేస్లో మనం చేస్తున్న ప్రార్థనలు మరి ప్రభు ఆలకిస్తున్నాడని మనకు తెలుసు. మరి ఈ విధంగా మనం అందరం కూడా ఉదయకాలంలో లేచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆరాధించుట మనకి ఎంతో ఘనత. మరి మనందరికీ తెలిసినటువంటి వాక్యము, గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన, దాని నుండి అద్భుతమైన పాఠాలు మనం ఏమి నేర్చుకోగలం. బైబిల్ అనేది ఒక పెద్ద రియల్ ఫ్రెండ్ లాంటిది. మనకి ఎప్పుడు తోడుగా ఉంటే మనకు అనేక విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. ముఖ్యంగా మన నిజ జీవితంలో కూడా ప్రతి సంఘటన, ప్రతి సందర్భం కూడా మనకు ఒక క్రొత్త పాఠాన్ని నేర్పుతూ ఉంటుంది. యేసుక్రీస్తు వారి అంట ఆనాడు బహుజనముగా అనేక మంది వెళ్ళిరి. శాస్త్రులు, పరిసయ్యులు అంటారు కదా, ఏమిటి లోకమంతా యేసు వెంటనే వెళుతున్నది. మనందరికీ తెలిసి ఎందుకు వెళ్తున్నాడంటే ఆయన అద్భుతమైన కార్యములు చేసేవాడు, ఆయన మహత్తరమైన కార్యాలు చేసేవాడు. మరి ఆయన జీవించినటువంటి 33.5 సంవత్సరాల్లో, లాస్ట్లో ఉన్న 3.5 సంవత్సరాలు ఆయన సేవా జీవితంలో, మరి ముఖ్యంగా 6 నెలల టైంలో ఎన్నో అద్భుతాలు చేశారు. తను తాను మరి 100% నరుడుగాను 100% దేవునిగాను నిరూపించుకున్నటువంటి గొప్ప దేవుడు ఆయన. మరి ఆయన అనుభవించిన ఒంటరితనం కానీ, వేదన కానీ, కష్టాలు కానీ, బాధలు కానీ అనేకమైనవి. మనం అందరం కూడా ఎవరిని అంతటి వేదన కానీ, అవమానాలు కానీ ఎవరు కూడా భరించారు. మరి ముఖ్యంగా లాస్ట్ దినాల్లో ఆయన ఎంతగానో బాధపడ్డారు. మన గురించి ప్రార్థన చేశారు. ఆయన తన తండ్రి పని మీద ఎంతో మరి ఆతుర కలిగి, ఇంట్రెస్ట్ కలిగి పనిచేశారు. అనేక మంది మరి భక్తులు మరి చెప్తున్న మాట, ఈ గెత్సెమనే తోటలో చేసిన యేసుక్రీస్తు వారి ప్రార్థన చాలా ప్రముఖమైనది. ఇది వరల్డ్లో అత్యుత్తమైనటువంటి ప్రార్థన. ప్రపంచంలో అనేక మంది ఆయన తిరగడానికి కానీ, అనేకమైన క్రైస్తవ బిడ్డలు జ్ఞానోదయం అవుటకు గాను ఈ యొక్క గెత్సెమనే తోటలో ఆయన చేసినటువంటి ప్రార్థన, మరి ఆయన మనకి చూపించిన మార్గము మరింతవరకు ఎవరు చూపించలేదు. మరి అమెరికాలోనట ఒక 100 మంది ఎమినెంట్ పర్సన్స్, గొప్ప వ్యక్తుల్ని ఇంటర్వ్యూ చేసి, బాబు మీ అందరినీ కూడాను మేము కొంతకాలం ఒంటరిగా ఉంచి జైల్లో పెట్టాలనుకుంటున్నాం, ఒంటరి జీవితం ఎలాగో ఉండాలో చూపించాలని కోరుకుంటున్నాం. అలాంటప్పుడు మీరు మీతో తీసుకెళ్ళేటువంటి ఏమన్నా వస్తువు కానీ, పుస్తకం కానీ ఉందనంటే ఆయన అందరూ కూడా 100% దే హ్యావ్ గివెన్ రిప్లై, విల్ టేక్ ఓన్లీ ద హోలీ బైబుల్. చూడండి మరి ఎంతటి వారికి నిజమైన స్నేహితుడు. ఈ బైబిల్లో అనేకమైన విషయాలు, అనేకమైన మర్మాలు, అనేకమైన గొప్ప విషయాలు ఉన్నాయి. వీటన్నిటిని మనం చదువుతూ అర్థం చేసుకుంటూ ఉంటే, మరి మాతో పాటు మాకు సీనియర్ ఒక ఆయన NIT వరంగల్లో ఎంటెక్ చేసి ఆయన జాబ్ చేస్తూ, ఆయన ఒక మంచి బిలీవర్. ఆయన అంటుండేవారు కదా, అప్పుడు కూడా ఆయన పాపం మ్యారేజ్ అయిన 9 సంవత్సరాలకి భార్య చనిపోయింది. అమెరికాలో ఉన్నటువంటి ఆయన కొడుకు ఫ్యామిలీ కూడా యాక్సిడెంట్లో చనిపోయారు. కానీ ఆయన అడిగితే ఆయన బైబిల్ ఎలా పట్టుకుంటారంటే, బైబిల్ చాలా నిష్టంగా, చాలా ప్రేమగా, చాలా
మరి ఎంతో ప్రియమైనదిగా ఇట్లా ఆయన హత్తుకుని అలా పట్టుకుని చదువుతూ ఉంటారు. బాబు మీది ఏంటి, మీరు ఎలా ఉండగలుగుతున్నారంటే అంతా నా బైబుల్ లేనిదే నాకు నిద్ర పట్టదు, బైబుల్ లేనిదే నేను ఏమి ఆహారం తీసుకోను, బైబిలే నాకు సర్వస్వం ప్రాణం. ఇప్పుడు కనీసం 80+ ఉంటే ఆయనకి 20వ సంవత్సరంలోనే రక్షణ పొంది బైబిల్ని లవ్ చేయటం మొదలుపెట్టారు. అంటే దగ్గర 60 సంవత్సరాలు రోజుకు 10 గంటల చొప్పున బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు. బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం, బైబిల్ చదవటం, ఇదే ఆయన దినచర్య. నేను ఇప్పుడు ప్రభు యొక్క సన్నిధిలో ఎంతో ఆనందంగా ఉంటున్నాను. మనకి మంచి నేస్తం, రియల్ ఫ్రెండ్, గుడ్ ఫ్రెండ్ ఎవరే అంటే యేసుక్రీస్తు వారు. మరి ఈ బైబిల్ని అందరూ కూడా మరి క్షుణ్ణంగా చదువుదాం. మరి కరెక్ట్గా మనము ఆయన జీవించిన ఈ యొక్క జీవితంలో ఆయన ప్రముఖమైన సంఘటనలు మనకి యాస్ లివింగ్ హిజ్ గ్రేట్ ఫుట్ స్టెప్స్. ఆయన అడుగుజాడలో నడిస్తే మనం ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి బాధలు వచ్చినా మనం ఈజీగా ఎదుర్కొనగలం. మనం చూస్తే మరి లూకా అయిన అప్పుడున్న వారిలో ఒక వైద్యుడు, ఒక మంచి తెలివైనటువంటి వ్యక్తి. ఆయన రాస్తారు కదా లూకా అధ్యాయం, అందులో 22వ అధ్యాయంలో మనం ధ్యానించండి. ఆయన ఎంత చక్కగా వివరిస్తారంటే ఈ గెత్సెమనే తోటలో ఆయన చేసిన ప్రార్థన, ఆయన చేసిన శిష్యులను మందలించినటువంటి విధానము ఎంతో ప్రాముఖ్యమైనది, ఎంతో విశ్వసనీయమైనది. మనం తప్పకుండా అవి మనం చదవాలి. ఆయన ఏంటంటే ఆయన బ్రతికినంత కాలం కూడా తండ్రి యొక్క పనిలోనే ఉన్నారు. తండ్రి ఆయనకి అప్పగించినటువంటి మరి ఆ కార్యము చేయాలని ఆయన 12.5 సంవత్సరాల సమయంలోనే మరి మరియమ్మ గారు, బాబు ఎక్కడున్నావు, నువ్వు ఏమైపోయావు, మేము కంగారు పడుతున్నాము, మేము వెతుక్కుంటున్నాము అని అంటే ఈయన దేవాలయంలో ఉండి, అమ్మా మీకు తెలీదా, నేను నా తండ్రి యొక్క పని మీద ఉన్నానంట. చూడండి ఎంత జ్ఞానం అప్పటి నుంచి. నా తండ్రి యొక్క పని మీద, ఆయన ఆహారం కానీ, ఆయన నిద్ర కానీ తండ్రి యొక్క పని. ఆయన పగలంతా కూడాను దేవుని యొక్క సేవ, దేవుని యొక్క మరి పరిచయ అద్భుత కార్యాలు చేయటం, తండ్రి పని చేయటం. రాత్రంతా కూడా గెత్సెమనే తోటకి వెళ్ళిపోయి, ఒలీవల కొండకి వెళ్ళిపోయి మోకాళ్ళలోని ప్రార్థన చేస్తారు. తండ్రిని అడుగుతూ ఉంటాడు. ఒక వాక్యంలో, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా వద్ద నుంచి తొలగించమంటారు. చూడండి, మరి ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ, ఇంకాను మనం జాన్ 4వ చాప్టర్లో కూడా చూస్తే 4th చాప్టర్లో సమరయ స్త్రీ గురించి ఉంటుంది. సమరయ స్త్రీ గురించి అక్కడ ఉంటుంది. ఆయన మధ్యాహ్న సమయంలో ఆమె బావి దగ్గరకు వచ్చిన మనకు అందరికీ తెలిసిన విషయమే. కానీ శిష్యులేమో ఆ గ్రామానికి వెళ్ళి ఆహారం తీసుకురావని వెళ్తారు. ఈయనమైతే మేము ఒక ఆత్మనైనా రక్షిస్తాం, పాపులను రక్షిస్తాం అని ఆయన వేచి చూస్తూ ఉంటాడు. తర్వాత మనకు అందరికి తెలిసిన విషయం, ఆమెకు జీవజలాలు అనేటువంటి ఇస్తారు. ఆయన ఆమె తెలుసుకుంటుంది ఈయన మెస్సయ్య అని. అప్పుడు శిష్యులు వచ్చి అడిగినప్పుడు, ఎందుకు మీరు ఆమెతో మాట్లాడుతున్నారంటే ఆయన అంటారు కదా, నేను నా యొక్క తండ్రి పని మీద ఆత్మల రక్షణ గురించి మరి నేను పనిచేస్తున్నాను అంటున్నాను. ఎంత మంచి మాటలు చూడండి. మార్కు 1వ అధ్యాయము, మార్కు రాసినటువంటి 1వ అధ్యాయము 35వ వచనంలో అంటారు, ఇంకను చీకటి ఉండగానే యేసు ఒలీవల కొండ వైపు వెళ్ళి ఆయన పెందలకడనే లేచి, ఎప్పుడంటే తెల్లవారుజామునే, ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయొచ్చు. ఆయనకి ఒక ఇల్లు లేదండి. మరి ఆ వాక్యంలో చెప్తారు, నక్కలకు బొరీలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, మరి మనిషి కుమారుడు తలవాల్చుకుంటే స్థలం ఉన్నాయి. ఆయన అరణ్యంలోకి వెళ్తాడు, మృగాలతో ఉంటాడు. ఆయనకి భయం లేదు. ఆయన ఎక్కువగానే ఒంటరి ప్రార్థన. మన
జీవితంలో ఒంటరి ప్రార్థన ఉన్నదా? మన బైబిల్లో చెప్తున్నారు, మీరు మీ ఇంటికి వెళ్ళి మీ గదికి తలుపు వేసుకుని ఏమంటారు? నిద్రపోమని అంటారా? తలుపు వేసుకుని ఒంటరిగా ప్రార్థన చేయమంటారు. ఒంటరి ప్రార్థన. ఈయన ఒంటరి పోరాటం కోరారు. ఎవరి కొరకు? మన కొరకు, మన పాపం రక్షణ కొరకు. ఈ పాపం అనేటువంటి ఈ గిన్నెను ఆయన తీసుకుంటారు. ఏ పాపము లేనటువంటి యేసుక్రీస్తు వారిని ఒక్కొక్క పాపముగా చేశారు. ఈజ్ నాట్ ఎ సిన్నర్ అండ్ మేడ్ హిమ్ ఏ సిన్. పాపంగా చేశారు. ఎవరి గురించి? మా పాపం, మన పాపం అన్ని కూడా ఆయన ఆ కల్వరి శిలువ మీద భరించుటకు ఆయనకి ఇష్టమైన. ఇంకా జాన్ 7:53 ఒకసారి చూడము. యోహాను రాసిన పత్రిక 7వ అధ్యాయము, యోహాను సువార్త 7:53. వారు నీవును గలిలయుడవా విచారించి చూడు. గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడనిరి. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళారు. కానీ ఈయన ఎక్కడికి వెళ్ళారు? ఈయనకి ఇల్లు లేదండి. అందుకని ఈయన ఎక్కడికి వెళ్ళారు? ఒలివల కొండకి వెళ్ళిపోయి ఒక ఆయన అంటాడు, అయ్యా మరి మేము మీ ఇంటికి వస్తామంటారు. రండి మరి ఎక్కడ మాకు ఇల్లు ఎక్కడుంది? జాన్ 8:1 కూడా అంటారు చూడండి, చాలా చక్కగా చెప్తారు. యేసు ఒలీవ కొండలకు వెళ్ళాను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన ఎద్దకు వచ్చిరి. ప్రజలందరూ ఆయన, ఎందుకని ఆయన ఎక్కడ ఉంటే అక్కడే గుంపులుగా వెంబడిస్తూ, ఎందుకంటే ఈయన చేసేటువంటి అద్భుత కార్యాలు, మాత్రమర కార్యాలు చూడాలని ఆనాడు వీళ్ళు కూడా, శాస్త్రుల పరిచయాలు కూడా ఎంతగానో ఫాలో అయ్యారు. ఏంటి ఇందులోనూ గొప్పతనం అని తెలియక, కొంతమంది ప్రవర్త అన్నారు, కొంతమంది మనిషి కుమారుడు అంటున్నారు, కొంతమంది దేవుడు అంటున్నారు. కానీ చూడండి, ఇక్కడికి వెళ్ళిన అద్భుతాలు మనకు తెలుసు కదా, ఎన్నో అద్భుతాలు చేశారు. ఆయన దేవుడు అని నిరూపించుకున్నాడు. ఈజ్ 100% గాడ్, 100% మ్యాన్. మనకులానే శరీరం దాల్చి, మనకులానే బాధలు, నొప్పులు అన్నీ భరించారు. ఎంతో మరి అరణ్యములలో యేసుక్రీస్తు ఉన్నారు, మృగాలతో ఉన్నారు. మాథ్యూ 4:1-4 ఒకసారి చూడండి. మాథ్యూ 4వ అధ్యాయము 1-4 అక్కడ కూడాను యేసుక్రీస్తు వారు చెప్తారు. 4వ అధ్యాయము. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడి పడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుకోబడి. చూడండి, అక్కడికి తీసుకెళ్ళాడు ఆయన. అరణ్యం తీసుకెళ్ళి మనకు తెలుసు, ఈ రాళ్ళని రొట్టెలుగా చేసి తినమంటాడు, ఈ కొండ మీద దూకేయమంటాడు. కానీ ఆయన చేస్తాడా? అన్నిటికీ కరెక్ట్గా జవాబు చెప్తాడు. ఆయన ప్రదేశం ఎక్కడంటే అరణ్యం, కొండలు. అక్కడికి వెళ్ళటం, ప్రార్థన చేయటం, ప్రార్థన. వరల్డ్ ద గ్రేటెస్ట్ వండర్ఫుల్ ప్రేయర్ ఏదంటే గెత్సెమనే చోటలో ఆయన నేర్పినటువంటి ప్రార్థన. ఇంతవరకు ఇంకెవరు కూడా చేయలేరు అలాంటి ప్రార్థన, ఇంకెవరు కూడా చేయలేరు కూడా. అందుకని దీన్ని ఏమంటారంటే వరల్డ్స్ గ్రేటెస్ట్ వండర్ఫుల్ ప్రేయర్. మనం చూడండి, ప్రార్థన చేయాలి. కొంతమంది అంటారు, అయ్యా ఇదిగో మా బాబు 10th క్లాస్ ఎగ్జామ్స్ ప్రార్థన చేయాలి, మాకు ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ప్రార్థన చేయండి అంటారు. ఏమని చేయమంటారు? మీరు ప్రార్థన చేయండి. మనకు తెలిసి ఎస్తేర్ గ్రంథంలో ఎస్తేర్ ఏమంటుంది? నేనును నా పనికత్తులను ప్రార్థన చేస్తాం, ఉపవాసం ఉంటే ప్రార్థన మీరు చేయండి అంటారు. అంటే ఏంటంటే మాస్టర్ గారు చేయాలి ప్రార్థన, కానీ మనం చేయం. మన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే ఒక పెద్ద లిస్ట్ రాసిస్తాం. పెద్ద లిస్ట్ రాసేసి, నాకు ఇది కావాలయ్యా, ఇల్లు కావాలయ్యా, కారు కావాలయ్యా, మరి మాకు మగపిల్లడు కావాలయ్యా, ఆడపిల్లలు ఉండేవాళ్ళు ఏమంటారు? మగపిల్లలు కావాలయ్యా, పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కావాలయ్యా. వీళ్ళందరికీ కూడా లిస్ట్ రాసేసి, ప్రభువా మీకు చిత్తమైతే ఆమెనని మాకు సంతకం పెట్టమంటారు. కానీ ఒక దైవజనుడు అంటారు, అట్లా కాదు, తెల్ల కాగితం మీద మీరు సంతకం పెట్టి, ప్రభువా మేమేం చేయాలి? నీ చిత్తం. చూడండి, మరి ఒక కుష్ఠరోగి అంటాడు కదా, అయ్యా
నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే నన్ను శుద్ధినిగా చేయమంటారు. మనం అలా చేస్తామా? ప్రభా నీకు ఇష్టమైతే మాకు రక్షణ తెచ్చి, అయ్యా నీకు ఇష్టమైతే మా పిల్లవాడు 10th క్లాస్ పాస్ చేయి, మీకు ఇష్టమైతే మాకు గృహమయ్య అని అట్లా అడుగుతామా? మనం ప్రార్థన చూడండి ఎలా ఉంటుందండి, స్వార్థంతో కూడినటువంటి ప్రార్థన. ఎంతోమంది ప్రార్థన చేసినప్పుడు మనం ఏలీ గారు ప్రార్థన చేసినప్పుడు గొప్ప మరి ఆదరణ పొందాడు. అట్లా ఆగరు, దానియేలు ఎంతమంది ఉన్నారండి జవాబు పొందారు. మనోహ భార్య వాళ్ళందరూ కూడా బిడ్డలు లేనప్పుడు అయా గోజాడి కన్నీటితో ప్రార్థనలో ఉన్నటువంటి మహత్తరమైన శక్తి, ప్రార్థనలో ఉన్నటువంటి గొప్ప శక్తి. ప్రార్థన అనేది లేకపోతే బ్రతకలేదు. ప్రార్థించండి, ప్రతి విషయంలోనూ దేవుని కాళ్ళు పట్టుకుని ప్రార్థించండి. మరి ఈ యొక్క గెస్సెమనే తోటలో మనకు తెలుసు, గెస్సమనే అంటే అరబ్ భాషలో గానుగా, మీరు చూసే ఉంటారు, నూనెలు కానీ లేకపోతే ఈ ఒలివ గింజలు కానీ తీయడానికి ఒక గానుగ లాంటిది పెట్టి దాని నుంచి నూనె తీస్తారు. అందుకని యేసుక్రీస్తు వారి యొక్క బాధలు సిలువ మీద కాదండి, గెస్సెమనే తోటలోనే ఆయన యొక్క చెమట రక్త బిందువులుగా మారి ఆయన కూర్చున్న మోకాళ్ళు వేసిన చోట తడిచిపోయేదంట. మనం ప్రార్థన ఎలా చేస్తున్నాం? మొకాళ్ళలోని సాష్టాంగంగా ఉండి మరి ప్రభుని ఆరాధిస్తున్నామా? ఎంతమంది మన జీవితాల్లో ప్రార్థనలో ఉన్నటువంటి గొప్ప మరి ఈ యొక్క మహత్తరమైన వండర్ఫుల్ పవర్ని తెలుసుకుంటున్నాం. మన ప్రార్థన చేసే విధానం ఎలా ఉంటుంది? నేను ఈ యొక్క గెస్సెమనే తోటలో ఉన్నటువంటి ఈయన ప్రార్థన నుంచి 7 ముఖ్యమైన అంశాలు నేను చూడాలని ఆశపడుతున్నాను. ఒకటి ఏంటంటే ఏకాంతమైన ప్రార్థన, లోన్లీ ప్రేయర్. చూడండి, ఏకాంతంగా ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తే మన పాపాలన్నీ ఒప్పుకొని మనం ఆయన్ని అడగాలి, అయ్యా నన్ను క్షమించానని. అలాగే వినయ విధేయతలతో కూడినటువంటి ప్రార్థన ఉండాలి. మరో తర్వాత తండ్రి, అయ్యా, అబ్బా అని మరి రిక్వెస్ట్ పూర్వకంగానే సంబోధించేటువంటి ప్రార్థన ఉండాలి. 4వదిగా అతురముగా చేసిన ప్రార్థన ఉండాలి. రిక్వెస్ట్తో కూడినటువంటి ప్రార్థన ఉండాలి. మరి పట్టుదలతో విసుకక వదలక ఆయన పట్టుకుని చేసేటువంటి ప్రార్థన ఉండాలి. మరి 6వదిగా తండ్రి తగినట్టు తండ్రి చిత్తం, తండ్రి అయ్యా మీ చిత్తమైన మీ చిత్తానుసారంగా చేయమని ప్రార్థించటం. తర్వాత జవాబులు పొందేటువంటి ప్రార్థన. ఇవన్నీ కూడా ఈ గెస్సెమనే తోటలో యేసుక్రీస్తు వారు చేసినటువంటి ప్రార్థనలో ఉన్నాయి. ఈ 7 విషయాలను ఎత్తిపెట్టుకుని మన ప్రతిదినం అయా అని నేను ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నాను. సంఘముతో కలిసి ప్రార్థన చేయటం వేరు, సంఘముతో ఉండి సంఘముతో కలిసి. కానీ మీ ఏకాంత ప్రార్థన ఉండాలి. ఏకాంత ప్రార్థన లేకపోతే మన పాపాలు కనిపించవు. మనం ఒంటరిగా ఉన్నప్పుడు చేసేటువంటి పాపాలన్నీ కూడాను ప్రభువుకు తెలుసు. మనం అనుకుంటే ఎవరికి తెలియదులే, ఏం కాదులే అనుకుంటాం. కానీ ఇవన్నీ కూడాను దేవుడు చూస్తాడు, దేవునికి అన్నీ తెలుసు. అందుకని మనం ఏకాంత ప్రార్థన చేయాలి. ఒక్కసారి చూద్దామండి, లూకా 22:21 చాలా చక్కగా ఉంటుంది. అది లూకా 22:21 ఒక్కసారి చూడమ్మా. ఇదిగో నన్ను అప్పగించు అని చెయ్యి, ఇదిగో నన్ను అప్పగించు అని చెయ్యి, నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. ఆయన ప్రభువుని ప్రార్థిస్తాడు. మార్కు 14:35 కూడా కరెక్ట్గా చెప్తారు. ఆయన లేఖనములను నెరవేర్చు నిమిత్తము తండ్రి వద్ద నుండి వచ్చాడు. ఆయన తండ్రి చిత్తం, తండ్రి పని చేయటం. ఆయన శక్తి లేనివాడు కాదు. ఒకప్పుడు ఈయన పట్టుకుంటాకి ఈ యొక్క గెస్సెమనే తోటకి వచ్చినప్పుడు ఈయన పర్మిషన్ లేకుండా వాళ్ళు సిపాయిలు సైనికులు ఆయన మీద చేస్తే వాళ్ళు మోసబడి పడిపోయారు. ఈయన కూడాను ఈయన చిత్తముతోనే ఆయన ప్రాణాన్ని అప్పగిస్తాడు, ఆయన ఆత్మ అప్పగిస్తాడు. ఈయన చిత్తం లేదే, ఈయనకి ఇష్టం లేదే ఏమి జరగదు. మార్కు
14:35లో ఏమంటుంది? కొంత దూరం సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యుద్ధ నుండి తొలగిపోవాలని ప్రార్థించుచు ఆయన తండ్రి చూడు ఎలా అడుగుతున్నారు, అయ్యా తండ్రి అవ్వా మీకు సమస్తము సాధ్యమే. ఈ గిన్నె అంటే ఎవరుగా? మన పాపాల గిన్నె. ఈ గిన్నెను నా యుద్ధ నుంచి తొలగించు. అయినను నా ఇష్టం ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని. చూడండి ఆయన ఎలా చేస్తున్నాడు ప్రార్థన. మనం ఎలా ఉంటాం? అయ్యా నాకు ఇది కావాలి, లిస్ట్ పెట్టేస్తాం, పెద్ద లిస్టు. ఆయన అంటున్నాడు కదా, నీ చిత్తం అయితే, నీకు ఇష్టమైతే ఈ గిన్నెను నా వద్ద నుండి తొలగించమన్నా. అది చాలా కష్టమైన పని అండి. అది మరి ఎవరు చేయలేరు. ఆయన తండ్రి మాట నెరవేర్చటకు గాను నీ నా పాపములన్నిటినీ ఆ పాప గిన్నెలో వేసి ఆ శిలువ భారం భరించి ఆయన చనిపోయి తిరిగి లేచి మన కొరచుండి అక్కడ కూడా తండ్రి యొక్క కుడిపార్శ్వం నుండి మరి విజ్ఞాపన చేస్తున్నారు, మనందరూ రక్షింపబడాలని, మనందరూ నీతి మార్గంలో నడవాలని. చూడండి, హౌ మచ్ ఈజ్ టేకింగ్ కేర్ అస్. మనం శోధనలోకి వెళ్ళకుండా రక్షణ పొందాలంటే మనకి ఈ యొక్క ఏకాంత ప్రార్థన ఉండాలి. తర్వాత వినయ విధేయతలతో చేసినటువంటి ప్రార్థన. ఆయన ఎలా ఉంటారంటే సాష్టాంగంగా సాగిలపడి. లూకా 22:41 క్లియర్గా ఉంటుంది. లూకా 22:41లో ఆయన ఎంతో వినయముతో మరి చూడండి సాష్టాంగపడి చదువు. లూకా 22:39 నుంచి ఒకసారి. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చెప్పు. చూడండి, అలవాటు చెప్పున ఆయన వాడుక. ఇట్స్ రొటీన్. మనం చేస్తే ఎప్పుడన్నా ప్రార్థన ఆయన వాడుక చెప్పున ఒలీవల కొండకి వెళ్ళగా శిష్యులను ఆయన వెంట ఆ చోట చేరి వారితో శోధనలో ప్రవేశకుండునట్లుగా ప్రార్థన చేయడం చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని. వారి వద్ద రాతివేత అంటే ఒక బలవంతుడు ఒక రాయి పట్టుకుని ఇసురితే ఎంత దూరం వెళుతుందో అంత దూరం వెళ్ళి ఎలా అన్నారు? సాష్టాంగంగా మోకాళ్ళలోని. ఎంతమందికి మన మోకాళ్ళు ప్రార్థన ఉందండి? మోకాళ్ళ ప్రార్థన అంటే ఇప్పుడు మనం ఒక మోకాళ్ళని కొంతమంది అంటే ముసలోళ్ళు అయిపోయాం, మోకాళ్ళు పట్టేసి నీ మోకాళ్ళు గుజ్జు అయిపోయింది. కానీ మీరు మోకాళ్ళ ప్రార్థన చేయండి, మీకు మోకాళ్ళు గట్టిపడతాయి. మోకాళ్ళ ప్రార్థన, తగ్గింపు ప్రార్థన, సాష్టాంగంగా పడి మరి ఆయన ప్రార్థన చేస్తారు. అలాంటి ప్రార్థన మనకు ఉన్నదా? మన మాటల్లో కానీ మన నడవడికలో కానీ ఆ వినయత, ఆ విధేయత యేసుక్రీస్తు వారిని చూపించగలుగుతున్నాం. ఈ గెస్సమనే తోటలో ప్రార్థనలో తండ్రి చూడ ఎట్లా అడుగుతున్నారు, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి, మళ్ళీ అక్కడ ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగి. అట్లాగే మార్కు 14:35 కూడా అవే ఉంటాయి. సేమ్ సాష్టాంగంగా శిష్యులకి హెచ్చరిస్తారు, మీరు మెలకువగొండి ప్రార్థన చేయమంటే వారు ఏం చేస్తారు? నిద్రపోతూ ఉంటారు. అదేనంటే మీరు అప్పగింపు పడుతున్నారని మాకు దుఃఖంగా ఉందంటారు. దుఃఖంగా ఉంటే మేము ప్రార్థన చేయండి. మీ దుఃఖము, మీ కష్టాలు, మీ బాధలు తొలగిపోవాలంటే ద ఓన్లీ వన్ సోర్స్ అండ్ వే ఈజ్ ద ప్రేయర్. ఒక భక్తుడు అంటాడు, ప్రేయర్ ఈజ్ ద గ్రేటెస్ట్ వెపన్ అంటారు. ప్రార్థనతో ఏదైనా సాధించవచ్చు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ ద ప్రేయర్. ఎంత మంచి ప్రార్థన అయినా. ఒకటి ఏకాంతంగా ప్రార్థన, రెండు వినయ విధేయతలతో కూడినటువంటి ప్రార్థన, మూడోది తండ్రి అని. మంచి తండ్రి అనే పదం తర్వాత మనం వస్తే చెప్పుకోవచ్చు. తండ్రి అనే పదం చాలాసార్లు సంబోధించాడు ఆయన. మరి ముఖ్యంగా ఈ లూకా జాన్లోని చాలాసార్లు తండ్రి, అయ్యా తండ్రి అని సంబోధించి ప్రార్థన చేస్తాడు. లూకా 22:42లోనే ఉంటుంది. ఇందాక చూసాం కదా, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నెను నా వద్ద నుంచి తొలగించు, అయినను నా ఇష్టం కాదు. చూడండి, నీ చిత్తమే సిద్ధించును గాక. ఇంకా ఆయన ఉన్న సంబంధం ఏంటంటే ఈ శిలువ మీద ఉండగా ఆయన మొదటి వాక్యంలోనూ ఏమంటారు? తండ్రి అని అంటారా? మరి తర్వాత 4వ వాక్యంలో కూడా
దేవా దేవా నన్ను ఎలా చేయవలసింది. మరి 7వ వాక్యంలో ఏమంటారు? మరి అక్కడ కూడా తండ్రి, అక్కడ కూడా ఆయన రిక్వెస్ట్ పూర్వకం పని. కానీ ఇంత ఈయన బాధపడేవాడు కాదు. ఈ శిలువ మరణము, కొరడా దెబ్బలు, గడ్డం పీకి వేయటం, ఒళ్ళ కిరీయటము, 7 ఉమ్మువేతలు, అవమానాలు, ఇవన్నీ కూడా ఎంత ఈజీగా భరించారు. కానీ శిలువ మీదకి వెళ్ళిన తర్వాత ఆయన 3 గంటలు ఉన్నారు. ఆకాశంలో కాళ్ళకు చేతులు మేకులతో వేలాడు. చూడండి ఎంత కష్టం అది. మేకుల మీద ఆధారపడి వేలాడితే ఆ భారం కూడా ఆయన ఈజీగా భరిస్తున్నాడు. కానీ ఈ తండ్రి ముఖం చాటు తిప్పుకున్నాడు. అప్పుడు తండ్రి ఎడబాటు వస్తాం వల్ల, తండ్రి లేకపోవటం వల్ల అది భరించలేని బాధ అయిపోయిందని. తండ్రి ఉన్నంతకాలము ఇవన్నీ కూడా ఈజీగా భరించారు ఆయన. తండ్రి ఎడబాటు ఎప్పుడే వస్తుంది. మరి లాస్ట్లో కూడాను మరి తండ్రి చేర్చుకున్నాడు. అయ్యా నా ఆత్మ చేర్చుకోనంటే ఆయన చిత్తానుసారంగానే ఆత్మ అప్పచెప్పాడు. లేకపోతే ఆయనకి మరణం అనేది లేదు. ఆయనకి లేఖనాలు నెరవేరాలని, లేఖనానుసారంగా మరి ఇది ముగించాలనేటువంటిది ఈయన చేసినటువంటి గొప్ప త్యాగం. మనం ఆ త్యాగం మర్చిపోకూడదు. ఈ లెంటి డేస్లోనే కాదు, బైబిల్ ఆయన చేసినటువంటి త్యాగం, ఆయన చూపినటువంటి ప్రేమ ఇంకెవరు కూడా చూపలేదు. ఒక భక్తుడు అంటాడు కదా, ఈయన చూపించింది అగాపే ప్రేమ. చూడండి, మన శత్రువులను కూడా క్షమించేటువంటి ప్రేమ అంటే ఎలాంటి ప్రేమ అది. అంత గొప్ప ప్రేమ కలిగి ఉన్నారు. ఆయన ఏ పాపం ఎరిగినటువంటి ఆయనని మనం పాపముగా చేశాం. ఆయన పాపం ఈజ్ నాట్ ఏ సిన్నర్ కదా. మనం పాపం చేసి మన పాపములన్నిటినీ ఆ గిన్నెలో వేసుకొని ఆయన అనుభవించాడు. 4వదిగా అతురంగా చేసినటువంటి ప్రార్థన. ఒకటేమన్నా అనుకోండి, ఏకాంత ప్రార్థన, వినవిధేయతతో కూడిన ప్రార్థన, తండ్రి అని సంబోధించుట ప్రార్థన. 4వది అతురంగా. ఈ వాక్యంలోనే ఉంటుంది చూడండి. అతురం అంటే చూసిన ద ఎర్నెస్ట్ ప్రేయర్. ఎబ్రి 5:7 ఉంటుంది. తర్వాత లూకా 22:44 కూడా ఉంటుంది. 22:44 చూడండి, ఈ అతురంగా అని ఉంటుంది. ఆయన వేదనపడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన. చూడండి, ఈ అనుభవము వైద్యుడైనటువంటి లూకా గారికి తెలుసు. ఆయన ఎంత హైపర్ టెన్షన్ వస్తే కానీ మన శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క వాటర్ అంటే నీటి బిందువులు రక్తంగా మారిపోతుంది. చెమట రక్తం కలిసి వచ్చేస్తుంది. ఎంత టెన్షన్ అయినా కానీ ఆయన ఎంతో ఇమేడే చోజన్ ద ఎర్నెస్ట్ ప్రేయర్, ఎంతో ఆత్మపూర్వకంగా ఆయన్ని అతురంగా ప్రార్థన చేశాడు. మరి బైబిల్లోనే ఉంటుంది, ఖడ్గమా కాపర మీద పడును అంటారు. మన వాక్యం క్లియర్గా మాట్లాడుతుంది. ఆయన ఏ పాపం చేయలేదండి, కానీ ఆయనకి ఆ శిక్ష ఇచ్చారు. అంతటి గొప్ప ఆయన మన అందరికీ మరి రక్షణ మార్గం చూపించడానికి, మాదిరి మార్గం చూపించడానికి ఆయన పాపంగా చేయబడ్డాడు. మరి 5వదిగాను పట్టుదలతో విసగక వదలక చేసినటువంటి ప్రార్థన. ఎంతో పట్టుదల మరి ఆయన ప్రార్థన చేసి మొదలెట్టాడంటే ఆ పట్టుదలగా మనం చూడండి. మరి మరియమ్మ గారి తమ్ముడు లాజరు చనిపోయినప్పుడు చూడండి, మరి ఆయన ఎంతో పట్టుగాను అక్కడికి వెళ్ళి ముందుగానే కన్నీళ్ళు వదిలి తండ్రితో మాట్లాడతాడు. అయ్యా నువ్వు చేస్తున్నావు ఈ పని. ఎంత పట్టుదల కలిగి మనం ఇందాక చెప్పుకున్నాం కదా. ఏలీ గారు కూడా కర్నీల్ కొండ మీదకి వెళ్ళి మౌంటైన్ ఆఫ్ కర్నీల్ అక్కడికి వెళ్ళి మరి ప్రార్థన చేస్తాడు. మరి పనివారితో అంటాడు కదా, అరే నాయన వెళ్ళి చూడు ఏమైనా మేఘాలు వచ్చినాయి అంటే అయ్యా రాలేదంటాడు. 2వసారి ప్రార్థన చేస్తాడు, మళ్ళీ చూడమంటాడు, ఏమీ రాలేదంటాడు. 6 సార్లు అట్లాగే చూస్తాడు. 7వసారి ప్రార్థన చేసినప్పుడు వదలలేదు ఆయన. 3.5 సంవత్సరాలు వర్షం లేకుండా వర్షం పడాలని పట్టుదలతో కొండ మీద చేసినప్పుడు ఆ పనివాడు అంటాడు, అయ్యా అస్తమంత చేయంత మేఘం కనిపిస్తుంది, చాలు నువ్వు వెళ్ళిపోయి
ఆ రాజుకు చెప్పు, నువ్వు రథం తీసుకుని త్వరగా వెళ్ళమని, వర్షం పడిపోతుందని. చూడండి, మరి ఆఖరి కూడా ఆ ఎడారిలో తిరుగుతున్నప్పుడు మరి ప్రార్థన చేస్తుంది. వాళ్ళు వదలలేదు వరాడు. అలాంటి మరి పట్టుదల కలిగినటువంటి ప్రార్థన, విసగక వదలక, మనకు తెలుసు యాకోబు గారు మరి అక్కడ ఉన్నప్పుడు ఆయన రాత్రంతా పెరుగులాడాడు. చివరికి వదలవయ్యానంటే, అయ్యా నన్ను నీవు దీవించే వరకు నిన్ను వదలనయ్యా. అట్లా వదలకుండా, విడవకుండా, పట్టుదల కలిగి నిరీక్షణతో మనం చేయగలిగితే, మార్కు 14వ అధ్యాయం చూడండి, మార్కు 14:38-39 చక్కటి వాక్యాలు ఉంటాయి, మంచిగా చెప్తారు. పట్టుదల కలిగి ఇంకెన్నో ఉన్నాయి. ఎంతోమంది స్త్రీలు పట్టుదల కలిగి బిడ్డలు కావాలని, పట్టుదల కలిగి మరి వాళ్ళు అనుకున్నది సాధించాలని ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మార్కు 14:38-39. మరలా ఆయన వచ్చి నిద్రించుట చూసి, ఎవరు శిష్యులు నిద్రించుట చూసి, సీమోను నీవు నిద్రించుచున్నావా? ఒక గడియైనను మేల్కొని ఉండి ప్రార్థన చేయలేవా? మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి. అంతకుముందు చూసాము, వదలక వాడుక చొప్పున చేశారు, మెలకువగా ఉండి ప్రార్థన చేశారు. తెల్లవారుజామున ఇంకా చీకటి ఉండగలిసి ప్రార్థన చేశారు. వీళ్ళు అంటున్నారు కదా, వదలతో పట్టుదలతో మెలకువగా ఉండి మళ్ళీ ప్రార్థన చేయమని మళ్ళీ చెప్తున్నారు. ఆయన చెప్పి మళ్ళీ ఆయన ప్రార్థన చేసుకుంటే ఎడుతున్నారు. ఆత్మశుద్ధమే గాని శరీరం బలహీనమని పేతురుతో చెప్పి తిరిగిపోయి ఇంతకు ముందు పలికిన మాటలనే పలుకుచూ ప్రార్థించారు. చూడండి, అవే మాటలు చెప్తున్నారు, అవే పలుకుతూ. శరీరం బలహీనంగా ఉంటుంది కానీ ఆత్మ కాదు. ప్రార్థన చేయండి. కొంతసేపు అయినా నా గురించి ప్రార్థన చేయలేరా? పట్టుదల కలిగి ప్రార్థన చేయలేరా? మరి ఎంత చక్కగా చెప్తారు ఆయన. మరి మనం ఇంకా చూస్తే ఇప్పుడు మనం 5 చూసాము. 6వది తండ్రి చిత్తమునకు అప్పగించిన ప్రార్థన. ఇందులోనే ఉంటాయి, ఈ లూకా 22లోనే ఉంటాయి. అని కూడా తండ్రి చిత్తమునకు అప్పగించిన ప్రార్థన. మార్కు 14:36 చూడము సరే, 35-36. మార్కు కొంత దూరం సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తొలగిపోవాలని ప్రార్థించుచు తండ్రి, ఇక్కడ చూడండి, తండ్రి అని నీకు అడుగుతున్నాడు ఆయన. అలాంటి మన ప్రార్థనలో ఉంటుందా? అయ్యా నీ చిత్తమా? అయ్యా మరి నీ చిత్తమైతే మరి తొలగించమని అంటాడు. ఒక మాస్టర్ గారు వాళ్ళ ఊర్లో వాళ్ళందరినీ విశ్వాసాలు పిలిచి, అయ్యా నాయన మీరు బాప్తిసం తీసుకోవాలి, మీ పాపాలను ఒప్పుకోండి అంటే, ఒక ఆయన వచ్చాడ, పాస్టర్ గారు అయ్యా మరి నా పాపాలను ఒప్పుకుంటాను, ఇక చేయరండి, నేను దొంగనండి అంటాడు. ఏం దొంగ పని చేసేవని ఆయన అంటే, ఇదిగో నేను మా పక్క ఇంట్లో నుంచి కొన్ని వస్తువులు దొంగతనం చేశాను, మరి నా పాపం క్షమించినట్టుగా చేయనయ్య గారు అంటారు. అదిగో నా పక్కన ఉన్నవాడు, ఈయన కూడా నా ఫ్రెండు, ఆయన కూడా దొంగ అంటే, అయ్యా నువ్వేం చేసావంటే, అయ్యా నేను కూడాను ఈ పక్కింటి వాళ్ళ దగ్గర నుంచి 2 బియ్యం సంచులు నేను దొంగలించుకొచ్చానంటాడు. ఈయన అంటాడు కదా, అరే ఏంటిరా నువ్వు 2 అంటావు, ఒక్క సంచే కదా తెచ్చిందంటాడు. కాదు కదా, రేపు కూడా ఒక సంచి తెచ్చుకుంటాను, రేపు చేయబోయే ప్రార్థన కూడా ఇప్పుడే నేను క్షమాపణ పాపం ఒప్పుకుంటున్నాను. అందుకంటే ఏంటంటే మనం కూడాను రేపు జరగబోయేటటువంటి గురించి చూడండి, పాపలు ఒక్కడు లేరంట మా ఊరిలో, అందరూ పాపం చేసిన వాళ్ళు, యేసుక్రీస్తు తప్పితే. మనం అంటే ముందు జరగబోయేదాని గురించే ముందే అడుగుతాం. అలా కాకుండా మన తెల్లకాయతో ఆయనకి ఇచ్చేసి, అయ్యా నీకు చిత్తం ఎలా ఉంది, నేనేం చేయాలి, నీ గురించి ఏం చేయాలి, నేనేం చేయాలనుకుంటున్నాను ఆయన అడుగుతున్నావా? మీ చిత్తం ఎలా ఉంది నాకు? అనేక ప్రదేశాలు తిరిగిన, అనేక రకమైన పాఠం. నేనైతే నా జీవితం మొదలుపెట్టింది ఇక్కడ మన కొత్తగూడెం దగ్గర స్పాంజరియన్ ప్లాంట్ ఉంటుంది, అక్కడ చేశాను. అక్కడ కొన్ని జీవిత పాఠాలు నేర్చుకున్నాను. మళ్ళీ తర్వాత బిలాస్టిన్ ప్లాంట్కి వెళ్ళాను, అక్కడ కొంతకాలం చేశాను, అక్కడ కొన్ని పాఠాలు నేర్చుకున్నాను. మళ్ళీ తర్వాత నుంచి లక్నోకి రైల్వేలోకి వెళ్ళాను, RDSO అని, అక్కడ కొన్ని పాఠాలు. చూడండి, మన జీవిత పయనంలో అనేకమైనటువంటి కొత్త సంఘటనలు, వాటన్నిటి నుంచి మనం నేర్చుకోవాలి. అక్కడి నుంచి బొంబాయి వెళ్ళాను,
మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ బొంబాయి, కలకట్ట, ఢిల్లీ, జబల్పూర్, మరి కొంతకాలం ఇక్కడ ఎద్దుమైలాను కూడా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి వచ్చాం. మరి చివరికి డిఆర్డిఎల్ హైదరాబాద్కి వచ్చాం. ప్రతి ఒక్క ఆర్గనైజేషన్లో ఎంటైర్లీ డిఫరెంట్ పనితీరు వేరు, అడ్మినిస్ట్రేషన్ వేరు, టెక్నాలజీ వేరు, అవన్నీ కూడా నేర్చుకుంటాం. మన జీవిత సంఘటనలో మన దేవుణ్ణి అంటబెట్టుకొని దేవునితో ఉంటే ఇక్కడ కూడా చూడు తండ్రి అని సంబోధిస్తాడు ఆయన. ఆ తండ్రి సాన్నిహిత్యం, సాంగత్యం, తండ్రి యొక్క సహవాసం ఉన్నప్పుడు ఇంకేం బాధలు ఇవన్నీ కూడా ఈజీగా తుడిచేశాడు. ఎప్పుడైతే సెలవు మీద లాస్ట్ మూమెంట్లో అయా నా చేయి వేళ పెడుస్తున్నామంటాడు ఆయన. అందుకని మనం విడవక వదలక మోకాళ్ళుని తండ్రి అని ఏకాంత ప్రార్థన మనం నేర్చుకోవాలి. ఈయన చేసినటువంటి ఈ యొక్క గెస్సమనే తోటలు చేసినటువంటి అద్భుతమైనటువంటి ప్రార్థన మనం నేర్చుకున్నాం, వదలకూడదు. ఇక 7వది జవాబు పొందిన ప్రేయర్. వీఆర్ గెట్టింగ్ ఆన్సర్ టు అవర్ ప్రేయర్స్. మన ప్రార్థనలకు ఎంతవరకు జవాబులు వస్తున్నాయి? జవాబు వచ్చే వరకు కూడా నన్ను నీవు దీవించే వరకు నేను వదలు. మంచి పాట కూడా ఉంటుంది. ఏకాంతంగా ప్రార్థన, ఒంటరి పోవడం, రియల్ ప్రేయర్ అండి ఇది. మనము ఏమి చేయాలన్నా కానీ దేవుని అడగాలి. అయ్యా నీ చిత్తమా, నీకు ఇష్టమైతే ఇది చేయ. కుష్ఠరోగి ఎంత మంచి ప్రార్థన చేశాడు ఆయన. ఈయన మన దొంగ కూడా సిలువ మీద, యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటావు. చూడండి, ఒక చిన్న మాట, హంబుల్ ప్రేయర్. మనకి శుంకర ప్రార్థన కూడా తెలుసు. ఎంత మంచి ప్రార్థనలు ఉన్నాయి, ఎన్ని నేర్చుకోవచ్చు, ఎన్ని జవాబులు ఉన్నాయి ఇందులో. ఈ యొక్క ప్రతి ఒక్క సంఘటన, ప్రతి ఒక్క మరి బైబిల్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ కానీ ఉపమానాలు కానీ ఎంతో విధంగా చెప్పారు. అటు నుండి మనం ఎన్నో ఈ అద్భుత పాఠాలు మీరు నేర్చుకోండి. ఈ గెస్సమైన తోటలో ఇక జవాబు పొందినటువంటి ప్రేయర్కి వెళితే మనము ఇక్కడ లూకా 22:43లో కూడాను అది క్లియర్గా ఉంటుంది. దేవదూత వచ్చి అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను ఎవరునండి యేసుని, ఈయన బాధపడుతున్నాడని తండ్రి పంపించాడు. జవాబు వచ్చింది, తండ్రి ఆలకించాడు. ఇప్పుడు వచ్చి దూత దిగి వచ్చింది. జవాబు పొందినటువంటి ప్రార్థన మాకు ఉందా? మన బైబిల్లో ఆది కాండం నుంచి చూస్తే అబ్రహాం దగ్గర నుంచి, మోషే దగ్గర నుంచి, మన చెప్పుకున్నాం ఎస్తేరు, ఎంతమంది ఉన్నారండి. వాళ్ళు ఉపవాసం సాగిలపడి అంగరాస్తు తండ్రి అబ్బా అని ఎంతగానో మరి బ్రతిమలాడి ప్రార్థన చేసి ఆయన జవాబు పొందినాడు. మనకు అలాంటి అతృష్ణ ఉన్నదా? జవాబు పొందేటువంటిది. చూడండి, ఒకటి ఏకాంత ప్రార్థన మాకు ఉన్నదా? వినయ విధేయతలతో కూడినటువంటి ప్రార్థన ఉన్నదా? తండ్రి అబ్బా ఆయన సంబోధించేటువంటి ప్రార్థన కలిగి ఉంటున్నామా? మరి అతురంగా చేసినటువంటి ప్రార్థన ఉంటుందా మన జీవితంలో? అదేవిధంగా మరి ఇంకా చూస్తే తండ్రి చిత్తము అని, మీ చిత్తమునకు అని ప్రార్థన చేసినట్టుందా? జవాబు పొందేటువంటి ప్రార్థన మనకు ఉంటుందా? మనం ఏదైనా ప్రార్థన మొదలెడితే, ఒక మిషన్ మొదలెడితే అది కంప్లీట్ అయ్యే వరకు, జవాబు వచ్చే వరకు ప్రార్థన చేయాలి. అయ్యా మరి అసలు మీ చిత్తం అయితే నాకు ఇది దయచేయాలి. చూడండి ఎంత మంచి మంచి ప్రార్థనలు ఉంటాయి. కుష్ఠరోగి అంటాడు, చూడండి మీకు ఇష్టమైతే, నాకు ఇష్టమే అంటాడు. అట్లాంటి ప్రార్థన మనము ఈ గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఈ అద్భుతమైన ప్రార్థనల నుంచి అద్భుతమైన పాఠాలు మనం నేర్చుకోవాలి. అందుకనే విడవక వదలక అందరూ కూడాను ప్రార్థన చేయండి. ఈ కొన్ని మాటలు మన దేవుడు మన కొరకు దీవించిన కాక. ఆమేన్. చక్కగా వర్తమానం అందించిన మొదలు చెల్లిస్తున్నాం. వారిని అధికంగా దేవుడు దీవించి ఆశ